యిర్మీయా పుస్తకం 31వ అధ్యాయం 4వ వాక్యాన్ని అందరూ చూడండి. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబూరలు వాయింతువు, సంబరపడు వారి నాట్యములో కలిసెదువు. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్ష వలలను మరలా నాటెదువు, నాటువారి వాటి ఫలములు అనుభవించెదరు. ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక వాగ్దానం. దేవుని వాగ్దానం అనేది ఆళ్ళవరకే కాదు, అది అందరికీ వర్తిస్తుంది. వాళ్ళు దేవుని బిడ్డలే, మనము దేవుని బిడ్డలమే. ఇశ్రాయేలు ప్రజలు కన్నీటిలో, దుఃఖములో, ఆవేదనలో ఉన్నప్పుడు, ఎవరికీ చెప్పుకోలేని బాధలో ఉన్నప్పుడు దేవుడు యిర్మీయా ప్రవక్తని పంపించి వాళ్ళు ఆదరించేటట్లుగా, బలపరిచేటట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లుగా నేను నిన్ను కడతాను. నేను నిన్ను కడితే నువ్వు చక్కగా పాటలు పాడతావు. నేను నిన్ను కడితే కుటుంబంలో సంతోషంగా ఉంటావు. నేను నిన్ను కడితే నీ ద్రాక్ష తోటలో చక్కగా నాటుకుంటావు. అంతేకాకుండా వాటి ఫలాలన్నీ కూడా నువ్వు సంతోషంగా అనుభవిస్తావు అని దేవుడు ఇశ్రాయేలు కన్యకతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మీరు అనుకోవచ్చు, ఇశ్రాయేలు కన్యక అంటే ఇశ్రాయేల్లో ఒక కన్యక, ఒక అమ్మాయి ఉందా అనుకోవచ్చు. అది కాదు. కన్యక అంటే సంఘము. పౌలు గారు అంటారు తన మాటల్లో, కన్యక అయిన మిమ్మల్ని యేసుక్రీస్తుకి మిమ్మల్ని ప్రదానము చేసి తిని, అంటే సంఘము. సంఘముతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు కట్టబడినట్లుగా నేను నిన్ను కడతాను. ఆమేన్. సంఘం అంటే ఏంటి? ఎవరైతే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొంది పాపంలోకి వెళ్లకుండా చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థనలు ఎదుగుతూ, వాక్యంలో ఎదుగుతూ ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వాళ్ళ గురించి దేవుడు చెప్తున్న మాట. ఇశ్రాయేలు చాలా మంది ఉన్నారు, క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. అందులో క్వాలిటీ ఉంది. కన్యక అంటే ఒక పవిత్రమైన జీవితాన్ని జీవించేవాడు. దేవుడు చెప్తున్నాడు, యిర్మీయా, ఇశ్రాయేలు మధ్యలో ఎవరైతే ఒక పవిత్రమైన బ్రతుకుతున్నారో, నా కొరకు బ్రతుకుతున్నారో, నా కొరకు జీవిస్తున్నారో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పు, నీవు కట్టబడినట్లుగా నేను నిన్ను కడతాను. ఆమేన్. వాస్తవానికి ఒక అమ్మాయి జీవితం కట్టబడాలంటే వాళ్ళ నాన్నగారు సపోర్ట్ ఉండాలి, వాళ్ళ అమ్మగారు సపోర్టు ఉండాలి. అవునా? ఒక దాసుడు తన పనిలో చక్కగా కట్టబడాలంటే శరీర సంబంధముగా యజమాని యొక్క సపోర్టు ఉండాలి. అవునా కదా? ఇలాగ లోకంలో జరిగే పరిస్థితి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను ఆళ్ళ కట్టాలని, వీళ్ళ కట్టాలని, నీకు ఆళ్ళు సపోర్ట్ చేయాలని, వీళ్ళు సపోర్ట్ చేయాలని ఎప్పుడు అనుకోవద్దు. నేను నీ నుంచి కోరింది ఏంటంటే, ఒక పవిత్రమైన జీవితం నువ్వు చేయగలిగితే, నేను చెప్పే మాట ఏంటంటే, నిన్నెవరు కట్టవసరం లేదు. నీ కుటుంబాన్ని నేను కడతాను. నేను కట్టానంటే ప్రతిరోజు నీ ముఖం, ఏమంటే సారా తల్లి ముసుముసుల్లో నవ్వింది కదండి, అలా నవ్వుతాను. ఆమేన్. ఎప్పుడు ఏడుస్తూ ఉండం, జుట్టు పీక్కుని ఉండం, మూలుగుతూ ఉండం, మొహం ముడుచుకుని పక్కనే అహాబు రాజు వెళ్ళి పడుకుని ఉండం, మనం కలకలాడుతూ ఉంటాం. ఆమేన్. బ్రదర్, ఏంటి నువ్వు కలకలాడుతున్నావు? సిస్టర్, ఏంటి కలకలాడుతున్నావు అంటే, నా దేవుడు నన్ను కట్టాడండి. ఆమేన్. చూడండి, ఆ కట్టిన అనుభవం అలా ఉంటుంది.
ఎవడో కట్టాలని మనం అనుకోకూడదు. దేవుడే అంటున్నారు స్వయంగా, యవనస్తుడైనా యవనస్తురాలైనా, తల్లి అయినా, తండ్రి అయినా, పెద్దలైనా, చిన్నలైనా ప్రతి వారితో జీవం కలిగిన వాక్యం ఏమని చెప్తుందంటే, నేను నిన్ను కడతాను. ఆమేన్. చూడండి, హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయం 4వ వాక్యంలో ఒక చక్కటి మాట రాయబడింది. ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును, సమస్తాన్ని కట్టేవాడు. భలే ఉందండి ఇల్లు. ఎవరు కట్టారు? పలానా తాపి మేస్త్రి కట్టాడండి అంటారు. భలేగా ఉంది. ఈ టైల్స్ ఎవరు వేసారండి? పలానా మేస్త్రి వేసాడు. భలే వేసాడండి. ఈ స్విచ్ బోర్డులు భలేగా ఉన్నాయి. ఎవరండి? పలానా వ్యక్తి అండి. అంటే ఒక ఇల్లు ఎవరి చేతనే కట్టబడుతుంది. మీ ఇల్లు ఎవరు కట్టారంటే పలానా మేస్త్రి అని చెప్తారు. మా ఇల్లు ఎవరు కొట్టారంటే పలానా మేస్త్రి అని చెప్తారు. అంటే ఒక ఇల్లు ఎవరి చేతన కట్టబడుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు మాట ఏంటంటే అక్కడ సమస్తాన్ని కట్టేవాడు దేవుడే. ఒక ఇల్లు కట్టబడాలి అంటే తాపి మేస్త్రి కావాలి 1, ఏమండి వాటరింగ్ మేస్త్రి కావాలి 2, శానిటైజర్ వర్క్ చేసే మేస్త్రి కావాలి 3, ప్లంబర్ కావాలి, ఏమండి ఎలక్ట్రీషియన్ కావాలి, పెయింటింగ్. ఇంతమంది ఉంటేనే కానీ ఒక ఇల్లు కట్టబడతలేదు. నేను చెప్పే మాటలు అర్థమవుతుందా? ఒక ఇల్లు కట్టబడాలంటే ఎంతమంది వర్క్ చేస్తున్నారు? కానీ దేవుడు అంట సమస్తాన్ని కట్టేవాడు దేవుడు. ఆమేన్. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకో, ఏమంటే నాకు పంటి నొప్పి వస్తుందండి, కొంచెం పన్ను పెరికారంటే ఆ డాక్టర్ గారు అంటారు, బయట బోర్డు చూసి వచ్చేవా లేదంటాడు. చూసుకుండా చూడలేదంటే వచ్చేసానంటే, సారీ నేను పంటి డాక్టర్ని కాదు కంటి డాక్టర్ని పొమ్మంటాడు. అంటే ఏ డాక్టర్ కూడా అరికాలు మొదలుకి నడినెత్తి వరకు ఏ పేషెంట్కి పరిపూర్ణంగా వైద్యం చేయలేడు, పరిపూర్ణంగా బాగు చేయలేడు, పరిపూర్ణంగా కట్టలేడు. శరీర సంబంధమైన తల్లి తండ్రి నిన్ను కంటారే కానీ, చదివించవచ్చు కానీ, ఉద్యోగం ఇప్పించవచ్చు కానీ, ఏమంటే పెళ్లి చేయొచ్చు కానీ, బరువు బాధ్యతలని ఎవరా తల్లిదండ్రులు మొయ్యలేరు. అన్ని ఆఫ్ పనులు అన్ని. నా తల్లి అయినా నా తండ్రి అయినా ఆపే, నీ తల్లి అయినా నీ తండ్రి అయినా, నీ భర్త అయినా నీ పిల్లలైనా అంత ఆఫే. దేవుడైతే ఫుల్ అన్నమాట. ఆమేన్. ఆయన ఏం చేస్తాడు? సమస్తాన్ని కట్టువాడు దేవుడే. కోట చాపట్ల. నువ్వు అనుకుంటా ఉంటావు, ఇది మా అన్నయ్య చేస్తే బాగుండే, ఇది మా తమ్ముడు చేస్తే బాగుండే, ఇది మా అక్క చేస్తే బాగుండే, ఇది మా చెల్లి చేస్తే బాగుండే, ఇది మా బాబాయ్ చేస్తే బాగుండే, మా బామ్మది చేస్తే బాగుండే, మా మేనమావ చేస్తే బాగుండే, అన్నికి ఫీలింగ్లు ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, వాళ్ళ ఏళ్ళ కాదు, నేను కాదా సమస్తాన్ని కట్టింది. కొట్టి చెప్పట్లు. సమస్తానైనా సమస్తం అంటే నీ యొక్క తల్లి గర్భంలో వేసిన మొదలుకొని ఈ లోకాన్ని నుంచి వదిలి దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో ఉండే అంతవరకు కట్టే దేవుడైనా. కట్టుకున్న భార్య మధ్యలో వదిలిపెట్టేది, కట్టుకున్న భర్త మధ్యలో వదిలిపెట్టేస్తారు, కన్న బిడ్డల మధ్యలో వదిలేస్తారు, కన్న తల్లిదండ్రులు మధ్యలో వదిలేస్తారు. కానీ మనల్ని కన్న పరలోకపు తండ్రి సమస్తమును కట్టేవాడు ఆయన. ఏంటంటే సమస్తాన్ని కట్టేవాడు ఆయన. కీర్తనల పుస్తకం 122వ కీర్తన 3వ వాక్యం చూడండి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. యెరూషలేమును గురించి ఒక సాక్ష్యం, యెరూషలేమును గురించి ఒక మంచి పేరు. ఏమనంటే, యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వలె నువ్వు కనపడుతూ ఉన్నావు. అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు ఒక పట్టణాన్ని కట్టినా, దేవుడు ఒక గ్రామాన్ని కట్టినా, దేవుడు ఒక జిల్లాను కట్టినా, దేవుడు ఒక ఇంటిని కట్టినా, అది బాగుగా కట్టబడిన పట్టణం వలె, ఇల్లు వలె చక్కగా కనపడుతుంది. ఆమేన్. నేను తమిళనాడు వెళ్ళాను, తెలంగాణ తిరిగాను, ఈస్ట్ వెస్ట్ అంతా తిరిగాను. ఏమండి ఇంకా అండమాను కూడా వెళ్ళాను నేను. ఏమండి రాయలసీమ అంతా తిరిగాను. ఏమండి ఇక్కడ కూడా వచ్చాను. కానీ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే యెరూషలేం గురించి. 2015లో ప్రభు నన్ను యెరూషలేం పట్టణానికి తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యెరూషలేంలో నేను గమనించింది ఏంటంటే, రోడ్లు ఉంటాయండి, రోడ్లు గుండు సూదు పడేసినా కానీ రాత్రిపూటగా గుండు సూదు తీసుకొచ్చి మనం అంత భలే టైల్స్ లాగా ఉంటాయి రోడ్లు. అటు చూసినా చెత్త ఉండదు,
ఇటు చూసినా దుమ్ము ఉండదు అసలు. అది మన ఏరియాలు చూడండి, మట్టి రోడ్లు, కంకర రోడ్లు, అవునా కాదా? అక్కడ అసలు ఆ చెత్త చెదారం కూడా కనపడదు. మనం ఎక్కడన్నా మన ఏరియాలో ఎక్కడన్నా ఆ సిటీలో బైక్ ఆపుకుంటే అడుక్కునే వాళ్ళు వచ్చి బాబా 1 రూపాయి 2 రూపాయలు అంటారు. కానీ అక్కడ నిలబడిన ఎవడ మన దగ్గరకు వచ్చి అడుక్కునేవాడే ఉంటాడు, బెగ్గరే కనపడ్డా అక్కడ. అంటే అంత దేవుడు ఆశీర్వదించిన పట్టణం. మనమన్నా సున్నాలు కొడతాం, పెయింట్లు వేస్తాం, అంత రాతి కట్టుబడి ఆ రాయి కూడా కలకలాడుతూ ఉంటారు. ఏంటంటే యెరూషలేం పట్టణాన్ని దేవుడు కట్టాడు కాబట్టి ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రఖ్యాతి కలిగిన ముఖ్యమైన వ్యక్తులు కానీ సామాన్య మనుషుడు కూడా అక్కడికి వెళ్ళి ఆ యెరూషలేం పట్టణాన్ని చూస్తూ ఉన్నాడు. చూసి బయటకు వచ్చి చూడదగ్గ పట్టణం అండి, కన్నులతో ఎంత చూసినా కానీ తనువు తీరని పట్టణం అండి. ఆమేన్. చూడండి, ఆ పట్టణంలో మంచి లైటింగ్ ఉంది, మంచి రోడ్లు ఉన్నాయి, ఒక బెగ్గరు కనపడ్డే, గొడవలు ఉండవే, కొట్లాట్లు ఉండవే, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతం. కానీ ఏంటంటే దాని గురించి నేను చెప్తున్నానంటే, దాని గురించి వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తున్నారంటే, దాని పట్టణాన్ని ఎవరు కట్టారు? దేవుడు కట్టాడు. ఆమేన్. ఆ పట్టణం దేవుడు కట్టాడు కాబట్టి బాగుగా కట్టబడిన పట్టణం వలె అందరూ చెప్పుకుంటున్నారు, దేవుడు కట్టాడు కాబట్టి. ఆమేన్. ఏమండి, ఆ కట్టిన పట్టణంలో ఏం కనపడుతుంది? కరెంటు ఉంది, కరెంటు సౌకర్యం ఉంది, రోడ్లు సౌకర్యం ఉంది, బస్ స్టాండ్ ఉంది, హాస్పిటల్ ఉన్నాయి, రైల్వే స్టేషన్లు ఉన్నాయి, మంచి ఇల్లు ఉన్నాయి, తాగే నీళ్లు ఉన్నాయి. ఇదే మనం ఉన్నాం. ఏదన్నా ఈ ఊరు నుంచి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది, ఏదో ఉద్యోగం చేస్తున్నాం, ట్రాన్స్ఫర్ అయింది. మనం వెళ్ళేప్పుడు ఏం చేస్తాం? వెళ్ళేటప్పుడు ముందు మన ఆత్మీయంగా మన హోస్టల్ మందిరం ఎక్కడుందో అది ఎత్తుక్కుంటాం, ఎందుకంటే ఆత్మీయ జీవితం ముఖ్యం కాబట్టి. నెక్స్ట్ ఏం చేస్తాం? మనం ఆ ఊర్లో మంచిళ్ళు ఉన్నాయా లేదా, రోడ్డు ఉందా లేదా, బస్సు ఉందా లేదా, ఆ చుట్టుపక్కల గోండాలు లేకుండా మంచోళ్ళు ఉన్నారా లేదా అన్నీ ఆలోచన చేసి ఒక ఇల్లు తీసుకుంటాం. ఆ ఇంట్లో కరెంటు ఉండాలి, కుళాయి ట్యాప్ ఉండాలి, ఇంటి ముందు రోడ్డు ఉండాలి, అన్ని సౌకర్యాలు ఆలోచిస్తాం. ఆమేన్. అవునా కదా? అలాగే దేవుడు అంట ఆయన్ని మన సమస్తాన్ని కడితే నీకు నాకు కొదువ కొరత ఏమీ లేకుండా అనేకులు నీ గురించి నా గురించి చెప్పుకునేటట్లుగా దేవుడు కట్టునుగాక. అంటే దేవుడు కడితే ఎలా ఉంటాడంటే, ఓ పట్టణాన్ని కడితే దాని గురించి ఎలా చెప్పుకుంటున్నారు, నీ గురించి నా గురించి యేసేపు వలె, రూతమ్మ వలె, మర్దుకాయి వలె, ఏమంటే వాళ్ళందరిని గురించి చెప్పుకున్నట్లుగా దేవుడు మనల్ని గురించి కూడా చెప్పేటట్లుగా చేస్తాడు. ఇప్పుడు మనం దేవుని ద్వారాగా కట్టబడాలి. దేవుడు కడతాడు, దేవుని ద్వారాగా ఎలాగ మనం కట్టబడాలి? మీ మైండ్ దేని మీదకి వెళ్ళాలి? సైడ్కి వెళ్ళకూడదు. తలనొప్పి వస్తే మీరేం వాడతారు? జండు బామ్. ఎందుకు వాడతారు? దానికి విరుగుడు జండు బామే. అర్థమైందా? కడుపులో కొంచెం బాగా వేడైపోయింది, ఏం వాడతారు? దానికి వీరుడు చల్లటి మజ్జిగే. అవునా కదా? జలుబు ఎక్కువైపోయింది, కారత ఉంది, దానికి వీరుడు ఏంటి? వేడి నీళ్ళు కొద్ది పసుపు వేసి, ఏమంటే కొద్ది జండు బామ్ వేసి, ఇక దుప్పడేసి నోటుతో ముక్కుతో లాగుతారు. ఏంటంటే దానికి వీరుడు అది. అంటే నీ శరీరము సేఫ్టీ కొరకు ఇన్ని చేస్తున్నప్పుడు ఆత్మీయంగా నువ్వు ఎప్పుడైతే కట్టబడతావో ఆత్మీయంగా బాగుంటావు, శరీరంగా బాగుంటావు, అనేకులకు దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచునుగాక.